మొత్తం అంతా గిడ్డ అంతా పెట్టేసి లెమన్ వేసేసి ఈసారి క్లీన్గా చేసేద్దాం అంతా. యో రావయ్యా. చెప్పండి అయ్య గారు. నీ పేరు? నా పేరు సతీష్ అండి. ఏం పంట పెడుతున్నారా? వరి వేయాలని అంత సిద్ధం చేస్తున్నామండి. ఏం అవసరం లేదో ఆపేసేయండి. ఇండస్ట్రీలు పెట్టాలనుకుంటున్నాము. ఏమైనా ఇస్తారా భూమి? లేదు సార్, మేము ఇవ్వాలనుకోవట్లేదండి. వరి పండిస్తే ఎంత ఆదాయం వస్తుందా పనికి? వరి 6 నెలల పంట అండి. అంతా అయిపోయిన తర్వాత అన్ని ఖర్చులు పోయి 20,000 మిగులుతుందండి. 20,000 అంటున్నావా? 20 ఇంతలు లెక్క ఇస్తాను. నీకు భూమి అమ్మేయా నువ్వు? లేదయ్య గారు, అమ్మను నేను. పంట పెట్టి ఎవరు బాగుపడలేదయ్యా. అది నీకు భూమి ఇచ్చేస్తే నాకు నేను ఇండస్ట్రీలు పెట్టి 100 మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తా. మీ కుటుంబంలో కూడా ఎవరికన్నా మీకు జాబ్ ఇస్తా. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? రైతు పండించే పంట తినే మీరు బతుకుతున్నారు, అది గుర్తుంచుకోవాలి. మేము లేకపోతే మీ యొక్క ఇండస్ట్రీలు లేవు, ఈ జనము లేరు, ఎవరూ లేరు. రైతు బురదలో పండించే ధాన్యాన్ని తినే బతుకుతున్నారు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మీరు చెబుతున్నారే, ఆ 100 మంది బతకాలన్నా రైతు ఉండాల్సిందే. రైతు గురించి అంత చులకనగా మాట్లాడడం మంచిది కాదు. మేము భూమి అమ్మం సార్. ప్రతి ఒక్కరు రైతులు గౌరవించండి. నేషనల్ ఫార్మర్స్ డే కాబట్టి రైతులందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఫార్మర్స్ డే. ప్రతి ఒక్కరు పల్లె వార్తని ఫేస్బుక్ పేజ్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఫాలో కూడా అవ్వండి.